everyone, welcome to our channel. ఈ రోజు మన ఛానల్లో డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఇక్కడ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. సో ఆ నోటిఫికేషన్ లో ఉన్న డీటెయిల్స్ ఏంటో క్లియర్ గా చూసే ముందు మన ఛానల్ ని ఇప్పుడే కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ నోటిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ ఇక్కడ నుంచి అయితే ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో దీనికోసం అయితే ఇది అవుట్ సోర్సింగ్ బేసిస్ వేకెన్సీస్ కోసం అయితే ఈ నోటిఫికేషన్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే టోటల్గా 3 టైప్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. అవి వచ్చేసి సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ అండ్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ డేటా ఎంట్రీ ఆపరేటర్. ఈ 3 వేకెన్సీస్ కోసం అయితే ఇక్కడ ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ దీనికోసం మనం ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే జూన్ 1, 2025 కల్లా మీకు 18 to 42 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ శాలరీ చూసుకున్నట్లయితే 31,500 రూపీస్గా ఉంది శాలరీ మనం. నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ ఆపరేటర్. సో దీనికి కూడా ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 42 ఇయర్స్ అయితే మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేసుకోవచ్చు. అండ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే 4 వేకెన్సీస్ అయితే ఇక్కడ మనకి చూపిస్తున్నారు. అండ్ శాలరీ చూసుకున్నట్లయితే 21,500 రూపీస్ శాలరీ కూడా ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్. దీనికి కూడా ఏజ్ లిమిట్ వచ్చేసి 18 to 42 ఇయర్స్ మధ్యలో వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ 9 వేకెన్సీస్ అయితే ఇక్కడ ఉన్నాయని చెప్తున్నారు. అండ్ శాలరీ వచ్చేసి 18,500 రూపీస్గా ఉంది. అండ్ మీరు ఈ జాబ్కి వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఈ జాబ్కి మనం చూసుకున్నట్లయితే మీరు గ్రాడ్యుయేట్ అంటే బీటెక్, సిఎస్సి ఆర్ ఐటీ, ఈసీ ఇలా ఇందులో కంప్లీట్ చేసి ఉండాలి రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి. అండ్ మీకు మినిమం 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అని ఇక్కడ మెన్షన్ చేశారు. అండ్ ఇదే కాకుండా మీకు కంప్యూటర్ అప్లికేషన్స్ షుడ్ నాలెడ్జ్ సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అండ్ కంప్యూటర్ సపోర్ట్ అండ్ నెట్వర్కింగ్ అండ్ బీయింగ్ ఏబుల్ టు రన్ అండ్ సపోర్ట్ ద హెల్ప్ డెస్క్ అబౌట్ కంప్యూటర్ అండ్ కంప్యూటర్ అప్లికేషన్స్ మీద మీకు గ్రిప్ అయితే ఉండాలి అండ్ నాలెడ్జ్ అయితే ఉండాలి అని ఇక్కడ చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంప్యూటర్ ఆపరేటర్. ఈ పోస్ట్ కి వచ్చేసి స్పెషలైజేషన్ ఇన్ కంప్యూటర్స్ చేసి ఉండాలి లేదా పీజీడీసీఏ ఫర్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఆర్ టెక్నికల్ బోర్డ్ నుంచి అయితే మీరు చేసి ఉండాలి డిప్లొమా. అండ్ 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ కంప్యూటర్ ప్రొఫిషియన్సీ ఇన్ ఎసెన్షియల్. సో ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్గా 2 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు కంప్యూటర్ ప్రొఫిషియన్సీలో ఉండాలి అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్. దీనికోసం అయితే స్పెషలైజేషన్ ఇన్ కంప్యూటర్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అని చెప్తున్నారు డిగ్రీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎనీ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ విత్ పీజీడీసీఏ ఆర్ డీసీఏ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ టెక్నికల్ బోర్డ్ నుంచి అయితే మీరు చేసి ఉండాలి అనేసి ఇక్కడ చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 18 ఇయర్స్ ఆఫ్ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ 42 ఇయర్స్ అండ్ జూన్ 1 కి అలా మీకు 18 to 42 ఇయర్స్ మధ్యలో వాళ్ళైతే ఈ జాబ్ కి అప్లై చేసుకోవచ్చు అని చెప్తున్నారు. అండ్ ఎస్సీ, ఎస్టీ అండ్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే 5 ఇయర్స్ ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ పీడబ్ల్యూబీడీ వాళ్ళకి అయితే 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంది. యాజ్ పర్ గవర్నమెంట్ రూల్స్ ప్రకారం అయితే ఇది వర్తిస్తాయని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీజ్ చూసుకున్నట్లయితే 500 రూపీస్ అయితే ఫీజుగా ఉంది ఇక్కడ మీరు అప్లై చేసుకోవడానికి. అండ్ ఇక్కడ ఒక నోట్ ఉంది, అదేంటి అంటే మీరు ఇక్కడ ఒకటే జాబ్కి కాకుండా 2 వేకెన్సీస్కి అంటే 2 టైప్ ఆఫ్ వేకెన్సీస్కి మీరు అప్లై చేయాలి అనుకుంటే అది దానికోసం అయితే మీరు సెపరేట్ అప్లికేషన్ అయితే పెట్టాల్సి ఉంటుంది. దానికోసం కూడా మీరు ఎక్స్ట్రా ఫీజు అయితే పే చేయాల్సి ఉంటుంది ఆ పోస్ట్ కోసం. సో నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్లయితే ప్యూర్లీ అండ్ మెరిట్ డ్యూలీ ఫాలోయింగ్ ద రూల్స్ ఆఫ్ రిజర్వేషన్. అండ్ మీకు వచ్చిన మార్క్స్ లిస్ట్ అండ్ మీకున్న రిజర్వేషన్స్ ని బట్టి ఇక్కడైతే సెలక్షన్ ప్రొసీజర్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు. అండ్ సెలక్షన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే స్కిల్ టెస్ట్ షల్ బి కండక్టెడ్ ఫర్ ఆల్ ద ఎలిజిబుల్ అప్లికెంట్స్. సో మీకు ఎవరైతే ఈ జాబ్కి ఎలిజిబుల్ అవుతారో వాళ్ళకి స్కిల్ టెస్ట్ అయితే ఉంటుంది. అండ్ మెరిట్లో 75 మార్క్స్ చూసుకున్నట్లయితే ఇక్కడ 75 మార్క్స్ మీకున్న మెరిట్ లిస్ట్ లో చూస్తారు. అండ్ 25 మార్క్స్ వచ్చేసి ఇక్కడ స్కిల్ టెస్ట్ అంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. సో దానికోసం అయితే ఈ స్కిల్ టెస్ట్ ఉంటుంది. సో దాంట్లో 25 మార్క్స్ టోటల్ గా 100 మార్క్స్ కి అయితే మీరు ఇక్కడ సెలక్షన్ ప్రొసీజర్ లో అయితే ఫాలో అవుతుంది. అండ్ ఇక్కడ మనం ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ 17th మేలో అయితే ఈ జాబ్ కోసం నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. మీకు లాస్ట్ డేట్ సబ్మిషన్ కి వచ్చేసి 31st మే 2025 వరకు అయితే ఉంది.
సో ఈ వీడియో చూసిన వెంటనే అయితే అప్లై చేయండి, నిజంగానే ఒక మంచి జాబ్ కదా ఇది. సో నెక్స్ట్ వచ్చేసి ఇంటర్వ్యూ ఆ స్కిల్ టెస్ట్ మీకు ఎప్పుడు ఉంటుంది, స్కిల్ టెస్ట్ అనేది ఇంకా విల్ బి ఇన్ఫార్మ్డ్, అంటే వాళ్ళు ఇంకా చెప్పలేదు. మీరు అప్లికేషన్ ఫామ్ లో మీ మెయిల్ ఐడి అయితే సబ్మిట్ చేస్తారు కదా, దానికైతే ఈ స్కిల్ టెస్ట్ ఎప్పుడు అనేది మీకు వస్తుంది, మెసేజ్ వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి లిస్ట్ ఆఫ్ ఒరిజినల్స్ టు బి అప్లోడెడ్ త్రూ ఆన్లైన్. సో ఇక్కడ ఇప్పుడు మనం అప్లికేషన్స్ ఎలా ఫిల్ చేయాలనేది ఇప్పుడు మనం చూసేద్దాం. ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ విత్ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో. మీ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఏదైతే ఉందో అది అక్కడ అఫిక్స్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కాన్డ్ కాపీ ఒరిజినల్ మార్క్స్ మెమో ఆఫ్ ఎస్ఎస్సి, అంటే మీ 10th క్లాస్ మార్క్స్ మెమో అయితే మీరు అక్కడ స్కాన్ చేయాల్సి ఉంటుంది. అండ్ స్కాన్డ్ కాపీ ఫర్ ద ఒరిజినల్ ఆఫ్ ఆల్ ద ఇయర్ మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్. సో మీరు చదివిన మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్స్ అన్ని కూడా అయితే స్కాన్ చేయాల్సి ఉంటుంది. అండ్ స్కాన్డ్ కాపీ ఫర్ ద ఒరిజినల్ ప్రొవిజనల్ సర్టిఫికేట్స్ అండ్ పర్మనెంట్ సర్టిఫికేట్స్ ఆఫ్ మినిమం క్వాలిఫికేషన్. సో ప్రొవిజనల్స్ అండ్ పర్మనెంట్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, సో అవన్నీ కూడా స్కాన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ మీకు ఉన్నట్లయితే అవి అక్కడ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. స్కాన్ కాపీ ఆఫ్ ఒరిజినల్ లేటెస్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్. సో ఇక్కడ ఏంటి అంటే లేటెస్ట్ ఒరిజినల్ క్యాస్ట్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ ఇలా ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవి కూడా అయితే అక్కడ స్కాన్ చేయాల్సి ఉంటుంది. అండ్ స్కాన్ కాపీ ఆఫ్ ఒరిజినల్ పిహెచ్ సర్టిఫికేట్స్, అంటే సదరం సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, ఆ సర్టిఫికేట్స్ ఏమైనా ఉంటే అక్కడ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ స్కాన్ కాపీ ఆఫ్ ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్స్ ఫ్రమ్ 4th to 10th క్యాండిడేట్ స్టడీ. మీరు 4th నుంచి 10th వరకు అయితే మీ ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్ కూడా అక్కడ స్కాన్ చేసి కాపీ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి స్కాన్ కాపీ ఆఫ్ ఒరిజినల్ ఆధార్ సర్టిఫికేట్. సో మీ ఒరిజినల్ ఆధార్ కూడా అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఎనీ అదర్ రెలవెంట్ సర్టిఫికేట్స్, మీకు ఇంకా ఎక్స్ట్రా క్వాలిఫికేషన్స్ ఏమైనా ఉంటే అవి కూడా అక్కడ మెన్షన్ చేయాలి అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ అండ్ సైన్సెస్ ఏపీ విజయవాడ నుంచి వచ్చేసి వేకెన్సీస్ లో సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్, ఇక్కడ కేటగిరీ వచ్చేసి ఓసీ కేటగిరీలో 1 అండ్ ఎస్సీ గ్రూప్ 1, అంటే ఎస్సీలో ఒక 3 కేటగిరీస్ ఉన్నాయి కదా, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3. ఇక్కడ గ్రూప్ 1 లో అయితే ఒక వేకెన్సీ అయితే ఉంది అని చెప్తున్నారు సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ లో. అండ్ కంప్యూటర్ ఆపరేటర్ ఇన్ కేటగిరీస్ చూసుకున్నట్లయితే ఓసీకి ఒక 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎస్సీ గ్రూప్ 3 ఉంది కదా, దాంట్లో అయితే ఒక వేకెన్సీ ఉంది. అండ్ ఎస్టీకి 1 వేకెన్సీ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటా ఎంట్రీ ఆపరేటర్, ఇక్కడ చూసుకున్నట్లయితే ఓసీ కేటగిరీకి 2 అండ్ బీసీ బికి 1 అండ్ నెక్స్ట్ బీసీ డికి 1 అండ్ ఎస్సీ గ్రూప్ 2కి 1 వేకెన్సీ ఉంది. అండ్ ఎస్సీ గ్రూప్ 3కి 1 వేకెన్సీ ఉంది. ఎస్టీకి ఒక 3 వేకెన్సీస్ అయితే ఉన్నాయి అని చెప్తున్నారు ఇక్కడ. అండ్ మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ జాబ్ కి మేము ఎలిజిబుల్ అవుతాం అనుకుంటే ఈ వీడియో చూసిన వెంటనే అయితే మీరు అప్లై చేసుకోండి. సో ఈ జాబ్ కి సంబంధించిన లింక్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. సో ఈ వీడియో కనుక మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఒక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. సో ఇలాంటి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.